ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇదేదో చిన్న అప్డేట్ అనుకుంటే పొరపాటే. ఇంటర్లింక్ యాప్లో వచ్చిన ఈ భారీ అప్డేట్ మన అందరి భవిష్యత్తును నిర్ణయించబోతోంది. మీ పాత స్క్రీన్ పోయి ఇప్పుడొక కొత్త రిపోర్ట్ కార్డ్ వచ్చింది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. మీరు యాప్ ఓపెన్ చేయగానే కనిపిస్తున్న ఈ కొత్త స్టాటిస్టిక్స్ పేజ్ని చూశారా? అవి కేవలం నంబర్లేనా, లేక రేపు జరగబోయే వెరిఫికేషన్కి ఇదే మీ హాల్ టికెటా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఒక్క స్క్రీనే మీ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా డిసైడ్ చేయబోతోంది. ఈ అప్డేట్పై మీకు చాలా ప్రశ్నలుండే ఉంటాయి, నాకు తెలుసు. అందుకే ఈరోజు మనం ఈ 5 ముఖ్యమైన విషయాలను స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. సో చివరి వరకు నాతోనే ఉండండి. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కొత్త స్టాటిస్టిక్స్ పేజ్ని చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ పర్సనల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఇందులో ఉన్న ప్రతి నంబర్కి ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న పాయింట్ ఒకటుంది. ఈ డైలీ మైనింగ్ రేట్ అనేది మీ లైఫ్ టైమ్ స్కోర్ కాదు, అస్సలు కాదు. ఇది కేవలం గడిచిన 7 రోజుల్లో మీరెంత కన్సిస్టెంట్గా ఉన్నారో చూపిస్తోంది. అంటే ఈ వారం మీరు చాలా యాక్టివ్గా ఉండి వచ్చే వారం కాస్త బద్దకిస్తే అంతే, ఈ స్కోర్ వెంటనే పడిపోతోంది. ఇక రెండోది గ్రూప్ మైనింగ్ రేట్. ఇది మీ ఒక్కరి చేతిలో లేదు, మీ సెక్యూరిటీ సర్కిల్లో ఉన్న 5 సభ్యుల యాక్టివిటీ మీదే ఇది ఆధారపడి ఉంటుంది. మీ సర్కిల్లో ఒక్కరు యాక్టివ్గా లేకపోయినా మీ గ్రూప్ రేటు పడిపోతుంది. మరి దీని ఎఫెక్ట్ మీ హెచ్సిఎస్ స్కోర్ మీద కూడా పడుతుంది. సో బాటం లైన్ ఏంటి? చాలా సింపుల్, కానీ చాలా ముఖ్యం. మీ స్కోర్ని ఎప్పుడు 90% పైన, అంటే ఆ గ్రీన్ కలర్లో ఉంచుకోవాలి. అప్పుడే సిస్టమ్ మిమ్మల్ని ఒక యాక్టివ్ యూజర్గా గుర్తిస్తుంది, మీ వెరిఫికేషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఒకవేళ మీ స్కోర్ రెడ్ జోన్లోకెళ్ళిందంటే సిస్టమ్ మిమ్మల్ని ఒక బాట్ లేదా ఇన్యాక్టివ్ యూజర్గా అనుమానించి మీ వెరిఫికేషన్ను రిస్క్లో పడేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. సరే, మన రిపోర్ట్ కార్డులో మరో హీరో ఉన్నాడు. అదే ఎస్సిఎస్ స్కోర్. దీన్ని మనం మీ వెరిఫికేషన్ పాస్పోర్ట్ అని పిలవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క స్కోర్తోనే సిస్టమ్ మీరు ఎంత జెన్యూన్, ఎంత యాక్టివ్ అని నిర్ణయిస్తుంది. మీ హెచ్సిఎస్ స్కోర్ను చెక్ చేసుకోవడము చాలా ఈజీ. మీ ప్రొఫైల్ స్టాటిస్టిక్స్ పేజ్లో కిందికి స్క్రోల్ చేస్తే చాలు. అక్కడ హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ అనే కార్డు కనిపిస్తుంది కదా, దానిమీద ఉన్న చెక్ హియర్ బటన్ నొక్కండి, అంతే. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీ స్కోర్ గనక 2.0 కన్నా తక్కువ ఉంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. అలాంటప్పుడు వెంటనే యాప్లోని గేమ్స్ ఆడటం, మీ గ్రూప్ను యాక్టివ్గా మార్చడం లాంటి పనులు మొదలుపెట్టండి. మీ పాస్పోర్ట్ ఇది, దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఓకే, కాస్త సీరియస్ విషయాలు పక్కన పెడితే ఇప్పుడొక గుడ్ న్యూస్. అయ్యో, మైనింగ్ మిస్ అయిపోయి కాయిన్స్ పోయాయే అని బాధపడే వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక వరం. ఇంటర్లింక్ ఇప్పుడు అఫీషియల్గా కాయిన్ రికవరీ ఫీచర్ను తీసుకొచ్చింది. కానీ ఇందులో ఒక చిన్న లెక్క ఉంది. దీని రూల్ చాలా సింపుల్ అండి. మీరు వరుసగా గ్యాప్ లేకుండా 4 సార్లు మైనింగ్ చేస్తే మీరు గతంలో కోల్పోయిన ఒక సైకిల్ కాయిన్స్ను తిరిగి పొందుతారు, అంతే. ప్రతి 4 వరుస సెషన్లకు ఒక కోల్పోయిన సైకిల్ రికవర్ అవుతుంది. ఈ స్లైడ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 రోజులు మైనింగ్ ఆపారనుకోండి, ఒక సైకిల్ బర్న్ అవుతుంది. దాన్ని తిరిగి పొందాలంటే కేవలం ఒక రోజులో 4 సార్లు మైనింగ్ చేస్తే సరిపోతుంది. కానీ అదే మీరు 14 రోజులు ఆపితే దాదాపు 64 సైకిల్స్ బర్న్ అవుతాయి. వాటిని రికవర్ చేయడానికి మీరు 28 సార్లు, అంటే సుమారు ఒక వారం పాటు కంటిన్యూస్గా మైనింగ్ చేయాలి. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది, ఒక హిడెన్ బెనిఫిట్. మీ టీంలోని వాళ్ళు వాళ్ళ కాయిన్స్ను రికవర్ చేసుకుంటే వాళ్ళ వల్ల మీకు రావాల్సిన రెఫరల్ బోనస్ ఏదైతే బర్న్ అయిందో అది కూడా ఆటోమేటిక్గా మీ వాలెట్లోకి తిరిగి వచ్చేస్తుంది. సో మీ టీంలోని వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి. వాళ్ళు రికవర్ అయితే మీరు రికవర్ అవుతారు. ఇప్పుడు కమ్యూనిటీలో అందర్నీ తెగ భయపడుతున్న 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. అవే స్టేకింగ్ మరియు కాయిన్ రేషియో. వీటి చుట్టూ ఉన్న అపోహలను పక్కనపట్టి అసలు నిజమేంటో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న. 180 నెలలు అంటే 15 సంవత్సరాలు ఖచ్చితంగా స్టేక్ చేయాల్సిందేనా అని చాలామంది కంగారుపడుతున్నారు. దీనికి అధికారిక సమాధానం చాలా స్పష్టంగా ఉంది. కాదు, అస్సలు కాదు. 15 సంవత్సరాల స్టేకింగ్ అనేది కంపల్సరీ కాదు. అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. మరి ఈ 180 నెలల ఆప్షన్ ఎందుకు పెట్టారు? అది మనలాంటి వాళ్ల కోసం కాదు. పెద్ద పెద్ద సంస్థలు, బ్యాంకులు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల కోసం. వాళ్ళు ఎక్కువ కాయిన్స్ను లాక్ చేయడం వల్ల మార్కెట్లో సప్లై తగ్గి కాయిన్ విలువ పెరుగుతుంది. కానీ మనలాంటి సాధారణ యూజర్లు తక్కువ కాలానికి స్టేక్ చేయొచ్చు, లేదా అసలు స్టేకింగే స్కిప్ చేసి మన కాయిన్స్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అది మీ డబ్బు, మీ కంట్రోల్. ఇక అందర్నీ కంగారు పెడుతున్న మరో విషయం ఈ రేషియో. 20 ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ వస్తుందనగానే అయ్యో, నా 1,00,000 కాయిన్స్ ఇప్పుడు 5,000ఏనా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడున్న లాజిక్ అర్థం చేసుకోండి. మనం ఇప్పటిదాకా మైన్ చేసింది ఒక ముడిసరుకు లాంటిది. దాన్ని ఇప్పుడు అసలైన విలువైన కాయిన్గా మారుస్తున్నాం. ఆ ప్రాసెస్లో క్వాంటిటీ తగ్గడం కామన్. దీని వెనుక ఉన్న ఎకనామిక్స్ చాలా సింపుల్.
సప్లై ఎంత తక్కువగా ఉంటే వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో లక్షల కోట్ల కాయిన్స్ ఉంటే వాటి విలువ పడిపోతుంది. అందుకే మొత్తం సప్లైని తగ్గించి ప్రతి ఒక్క కాయిన్ విలువను పెంచాలనేదే వాళ్ళ ప్లాన్. సో మీ కాయిన్స్ సంఖ్య తగ్గినా మీ మొత్తం ఆస్తి విలువ పెరిగే అవకాశం ఉంది. సరే, ఇదంతా బాగానే ఉంది. మరిప్పుడు మనం ఏం చెయ్యాలి అనేదే కదా మీ ప్రశ్న. ఇదిగో మీకోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్. మీరు చేయాల్సిన పనులు ఇవే. ఫస్ట్, మీ యాప్ను వెంటనే అప్డేట్ చేయండి. తర్వాత మీ కొత్త డైలీ మరియు గ్రూప్ మైనింగ్ రేట్లను చెక్ చేసుకోండి. మీ స్కోర్ తక్కువగా ఉంటే ఈరోజే 28 సైకిల్ రికవరీ ఛాలెంజ్ను మొదలుపెట్టండి. ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ను మీ టీం సభ్యులకు చేరవేసి వాళ్లను కూడా అలర్ట్ చేయండి. ఒక చివరి చాలా ముఖ్యమైన సలహా. వీసా కార్డు కోసం ఎవరైనా డబ్బులడిగితే అస్సులు కట్టొద్దు. చాలా స్కామ్స్ జరిగే అవకాశం ఉంది. కంపెనీ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు దయచేసి ఓపిక పట్టండి. సరే, ఇప్పుడే మీ యాప్ చెక్ చేసి మీ కొత్త డైలీ మైనింగ్ రేట్ ఎంతుందో కింద కామెంట్స్లో చెప్పండి. మీ గ్రూప్ మైనింగ్ రేట్ 100% ఉందా లేదా? ఈ సమాచారం మీకు హెల్ప్ అయితే దీన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళను కూడా అలర్ట్ చేయండి. మైండ్ స్మార్ట్, స్టే వెరిఫైడ్.